హైదరాబాద్లో భూముల వేలానికి ప్రభుత్వం రెడీ అయింది. ప్రాజెక్టుల నిర్వహణ, సంక్షేమ పథకాల అమలులో భాగంగా నిధుల సమీకరణ కోసం ప్రభుత్వం భూముల వేలంపై ఫోకస్ పెట్టింది. రాయదుర్గం పరిధిలో రికార్డు స్థాయిలో ఎకరం 104 కోట్లు నిర్ణయిస్తూ టీజీఐఐసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. హైదరాబాద్లో భూముల వేలానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్. హైదరాబాద్ నగరంలో భూముల వేలానికి ప్రభుత్వం రెడీ అయింది. నిధుల సమీకరణలో భాగంగా ఇప్పటికే ఇటు రాయదుర్గం, దాంతోపాటు ఉస్మాన్ సాగర్ పరిధిలో ఉన్నటువంటి భూముల వేలానికి రంగం సిద్ధం చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇటు రాయదుర్గం పరిధిలో ఎకరం 104 కోట్లను నిర్ణయించినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇటు ప్రభుత్వ కార్యక్రమాలు, దాంతోపాటు ఇటు ప్రాజెక్టుల నిర్వహణ కోసం ఈ నిధులన్నీ కూడా మళ్లించనున్నట్లు తెలుస్తుంది. సో ప్రస్తుతం టీజీఐసీసీకి సంబంధించినటువంటి ల్యాండ్స్ రాయదుర్గం దగ్గర ఉన్నాం. సో రాయదుర్గం దగ్గర మనం ఇదే చూస్తున్నాం ఏబిఎన్ స్క్రీన్లో. సో ఈ భూములే ఎకరము 104 కోట్లుగా నిర్దేశించారు. సో దాంతోపాటు ఇప్పటికే నోటిఫికేషన్ ప్రక్రియను కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ప్రస్తుతం మనం ఏబిఎన్ స్క్రీన్లో కూడా చూడొచ్చు. నగరం నడిబొడ్డున కూడా పెద్ద ఎత్తున ఏదైతే ప్లాట్లను విక్రయించేందుకు ప్రభుత్వం సిద్ధమైనటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ఇవన్నీ కూడా టీజీఐఐసీసీకి సంబంధించినటువంటి ల్యాండ్స్. సో దాదాపు 66 ఎకరాలు విక్రయానికి ప్రతిపాదనలు అధికారులు సిద్ధం చేశారు. ఈ మేరకు 25వ తేదీన బిడ్ దాఖలు చేశారు. మనం చూస్తున్నాము ఏదైతే రాయదుర్గంలో 4 ప్లాట్లు, సో ఉస్మాన్ సాగర్లో 46 ఎకరాలు, మొత్తం కూడా దాదాపు 13 ప్లాట్ల వేలం చేయాలని సర్కార్ నిర్ణయించినటువంటి పరిస్థితి. సో ఆగస్టు 8వ తేదీ వరకు టెండర్లు దాఖలు చేయడానికి గడువు ఇచ్చింది. సో అదే రోజున టీజీఐసీసీ టెక్నికల్ ప్రెజెంటేషన్తో పాటుగా ఏదైతే ఆగస్టు 12న టెండర్ అవార్డు కూడా చేయనుంది. సో రాయదుర్గంలో 15 ప్లాట్లకు మార్కెట్ ధర దాదాపు 71 కోట్లకు నిర్ధారించింది. అలాగే రాయదుర్గంలో మొత్తం మనం చూస్తున్నటువంటి ల్యాండ్స్ ఏదైతే 7.6 ఎకరాల భూమి వేలం వేయనుంది. సో ఏదైతే ఈ ఎకరం భూమి దాదాపు 104.74 కోట్లుగా ఏదైతే టీజీఐసీసీ నిర్ణయించింది. రాయదుర్గం ప్లాట్ల సర్వే నెంబర్ మనం చూస్తున్నాము. సర్వే నెంబర్ 19లో దాదాపు 11 ఎకరాలు, 15Aలో 7.67 ఎకరాలు, 14Bలో 47 గుంటలు విక్రయించనున్నారు. సో గతంలో కోకాపేట భూముల వేలంలో కోకాపేటగా మారింది. దాంతోపాటు భూముల వేలం రికార్డు స్థాయిలో గతంలో ఏదైతే కోకాపేటలో 2022లో పెద్ద ఎత్తున అత్యధికంగా పలికినటువంటి పరిస్థితి. సో అదే తరహాలో ఇక్కడ కూడా రాయదుర్గంలో కూడా అదే స్థాయిలో భూముల వేలం వేయాలని కూడా ఇప్పటికే ఇటు ప్రభుత్వం నిర్ణయించినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో వేలం వేయడానికి నిర్ణయించినటువంటి ఏదైతే రాయదుర్గం, ఉస్మాన్ సాగర్లో పలు ప్లాట్ల మార్కెట్ ధరలను టీజీఐసీసీ ఖరారు చేసింది. ఈ క్రమంలో రాయదుర్గంలోని దాదాపు ఏదైతే 15A ప్లాట్లు అత్యధికంగా 71.60 కోట్లు మార్కెట్ ధరను నిర్ణయించినటువంటి పరిస్థితి. సో ఇదే ఏదైతే మనం చూస్తున్నామో ఈ స్క్రీన్లో చూస్తున్నటువంటి ప్లాట్ నెంబర్ 19 మార్కెట్ ధర కూడా దాదాపు 66.3 కోట్లుగా అప్డేట్ చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో ఇప్పటికే వీటన్నిటిని కూడా ఏదైతే కొన్ని చూస్తున్నటువంటి ల్యాండ్స్ మార్గంలో ఏదైతే లైటింగ్ని ఏర్పాటు చేశారో, దాంతోపాటు రోడ్లను కూడా వేశారు. సో గతంలోనే వీటిని వేలం వేయాలని నిర్ణయించినప్పటికీ కొంత వాయిదా పడుతూ వస్తుంది. సో ఎటకేలకు అంటే ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించడానికి, ప్రాజెక్టులు ముందుకు తీసుకువెళ్ళడానికి, సంక్షేమ పథకాలు అమలు చేయడం కోసము ముఖ్యంగా నిధుల సమీకరణ అవసరమైంది కాబట్టి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఇటు రాయదుర్గంతో పాటు ఉస్మాన్ సాగర్ పరిధిలో భారీగా భూములను వేలం వేయడానికి సిద్ధం చేసినటువంటి పరిస్థితి. నోటిఫికేషన్ కూడా ఇప్పటికీ ఇటు టీజీఐసీసీ విడుదల చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. మొత్తానికైతే ఇటు హైదరాబాద్ నగరం నడిబొడ్డులో ఇటు రాయదుర్గం కానివ్వండి, దాంతోపాటు ఉస్మాన్ సాగర్ పరిధిలో పెద్ద ఎత్తున ఇటు భూముల వేలం చేయడానికి ప్రభుత్వం అయితే రంగం సిద్ధం చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.